పల్నాడు జిల్లా నగరేకల్ మండలము చేజర్లలో కపోతేశ్వరం స్వామి ఆలయంలో అధికార మార్పిడి జరగాలని, జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలని, శ్రీ రాజశ్యామల యాగం నేటితో పూర్తయిందని జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని గత 5 రోజులుగా చేస్తున్న శ్రీ రాజశ్యామల యాగం ముగిస్తోందని, చివరి రోజు యాగంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారని, 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని బొర్రా తెలిపారు. ఇక్కడ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళంతటి వాళ్లే వచ్చి భక్తి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, అలానే కోలాట కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కుంకలగుంట చేజర్ల గ్రామ ప్రజలకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చే వరకు నే అనేది కొంత ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ చేజర్ల గుళ్ళో దైవ దర్శనం చేసుకున్న తర్వాత నేను అనేదానికంటే మనం అనే దాంట్లో బ్రతకటం దాంట్లో అర్థం ఉంది అనేది నాకు అనిపించింది. రేపు రాబోయే రోజుల్లో కూడా చరిత్ర మొత్తం చూస్తే కూడా ఏదైతే ఇప్పుడు రాజశ్యామల యాగం చేశామో మేమే కాకుండా ఈ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రతి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడి పంటలతోని, పిల్లల చదువులతోని మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి మంచి ప్రభుత్వం వచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పేసి మే యాగం చేసిన కార్యక్రమం కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందించాలని, ఏదైతే వెనకబడిపోయిందో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అలా భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు పూర్ణాహుతితో ముగించాము. ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. చేజర్ల గ్రామ ప్రజలు వాళ్ళై ఉండి వాళ్ళ ఇంటి వ్యవహారం లాగా వాళ్ళు వ్యవహారం చేసినందుకు వాళ్ళకి నేను ఎన్నటికీ రుణపడి ఉంటాను, వాళ్ళ రుణం తీర్చుకుంటాను నేను. అలానే చేజర్ల కపోతర స్వామికి నేను రుణపడి ఉన్నాను. ఆయన ఇక్కడ 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ యాగం జరిగిందంట. ఈ యాగానికి అనునిత్యం నన్ను కాపాడి యాగాన్ని కంప్లీట్ చేసిన కపోతర స్వామికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముగించాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.